ಇಷ್ಟು ಅದ್ದೂರಿಯಾಗಿ ಲೈಟಿಂಗ್ ಆಗಲಿ ಪಟಾಕ್ಸ್లో ఎంతో ₹1,00,000 తెచ్చినారు ఏమంతలే అంత వాన్ చేస్తారు పటాక్స్లు వచ్చే కాలేదు ఆయన వచ్చింటే మీరు చేయండి స్వాగతంలో మీరు చేయండి ఒక అరేంజ్మెంట్ అంతా కలిసి ఉంటే అవి భలే ఖుషి అయిపోతా ఉండే అవి రావాలని అనుకునే ఉండే నిన్న వచ్చే కాలేదు అని చెప్పినాడు. ఇప్పుడు శాస్త్రం గురించి చెప్పేది మీకు తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తున్నాడో మన తాళ కోసము గవర్నమెంట్ లేకుండా కూడా ఏం చేస్తాడో ఆయన సొంతం దీంట్లో ఏం చేస్తాడని మీకు తెలుసు. ఎవరైనా కానీ ఎలక్షన్ గెలిస్తే విధానసభ పోతే ఫస్ట్ రైతుల గురించి ఎత్తినంటేనే మన సంస్కృతి మంజనం. రైతుల గురించి ఎత్తే ఫస్ట్ 224 ఎమ్మెల్యేలు ఎప్పుడు కన్నా ఇప్పుడు కన్నా రైతుల గురించి ఎత్తే ఉండదు. ఏమే కానీ ప్రాబ్లం ఉన్నా రైతుల ప్రాబ్లం అవుతుంది. ఆ రైతులకు మీద అన్యాయం లేకుండా మాకు వాళ్ళందరూ ఆశీర్వాదం చేసి పంపించినారు. వాళ్ళు ఆశీర్వాదం చేయడానికి ఇంకా నేను ఇప్పుడు విధానసభకు వచ్చినారు. విధానసభకు రావాలంటే నాకు రైతులు మా ఒక ములబాల్ తాలూకు జనరు మనకి ఆశీర్వాదం చేసి పంపించినారు. దానికోసము ప్రతి ఒక్క శిష్యులను కళా చేస్తున్నాడు. ఏం తెలిసిన యాపత్తు జోబులో దుడ్డు ఖర్చు వచ్చినాడు కానీ జోబులో దుడ్డు పెట్టుకోలేక వచ్చింది. ఆయన వాడికి ఒక బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నన్ను అంత ఆశీర్వాదం ఇచ్చి గెలిపించి ఒక ఎమ్మెల్యే చేయన్నారు. వాళ్ళ సేవ చేయాలని చెప్పేసి ఈ పద్దు 7 ఏళ్ళైనా మేమంతా దేవస్థానానికి మన మహిళలు శక్తులు పూజలకి దేవస్థానం కనిపిస్తారు. మేమంతా కనిపిస్తారు. ఏమిటి చెప్పు అందరూ మన తాలూకంతా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం 500-600 బస్సులు ఇస్తున్నాడు. ఎలాంటి ధైర్యం చేస్తారు, ధైర్యం ఉంది చేస్తాడు. ఎవరికి ఏం చేయలేదు. నేను చేయలా ఎవరు అయిపోయినారు మాట్లాడే ధైర్యంగా మాట్లాడతాడు. ఎవరు తనకి లేదు. జై శ్రీరామ్ ఇంకా జోగా చెప్పాల. జై శ్రీరామ్ సౌండ్ ములబాల్ తాలూకు వెళ్ళిపో. కోడిపల్లి ఆడుంది అని ములబాల్ తాలూకు వెళ్ళిపో. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಏನು ಇದನ್ನ ಗುಡಪಲ್ ಪಂಚಾಯತಿ ಜಿ ಕೋಡಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಮಶಮ್ಮ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ನಮ್ಮ ನಾಯಕರು ಬಂದಾಗ ಅದ್ದೂರಿಯಾಗಿ ಸ್ವಾಗತ ಕೊಟ್ಟರು. ಅದಕ್ಕೆ ನಮ್ಮ ಪಾರ್ಟಿಯ ಎಲ್ಲರನ್ನ ನಿಮಗೆ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಈ ವೇದಿಕೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಹಿರಿಯರು DCC ಬ್ಯಾಂಕ್ ನಿರ್ದೇಶಕರಾದ ರೆಪ್ರೆಸೆಂಟೇಟಿವ್ ಅವರೇ, ಅದೇ ರೀತಿ ಗೊಲ್ಲಳ್ಳಿ ಮಾಜಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಗೊಲ್ಲಳ್ಳಿ ಜಗದೀಶ್ ಅವರೇ, ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಅವರೇ ಮತ್ತು ಈ ಭಾಗದ ಮುಖಂಡರಾದಂತ ನರಸಿಂಹರೆಡ್ಡಿ ಅವರೇ, ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಗುಡಪಲ್ಲಿ ಪಂಚಾಯತಿ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರಾದಂತ ಸುರೇಶ್ ಗೌಡರೇ, ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ರಾಜೇಂದ್ರಲ್ಲಿ ನೆನನ್ನವರೇ ಮತ್ತು ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಮಾಜಿ ಸದಸ್ಯರಾದಂತ ಹರೀಶ್ ಗೌಡ್ರೆ ಮತ್ತು ಎಲ್ಲ ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರು, ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲರ ಹೆಸರು ಹೇಳೋದನ್ನು ಇದಾಗುತ್ತೆ, ಎಲ್ಲ ಗ್ರಾಮಸ್ಥರು ಮತ್ತು ಮುಖ್ಯವಾಗಿ ನಮ್ಮ ರೈತ ಬಾಂಧವರು, ಈ ತಾಲೂಕಿನ ಜನತೆಯವರು, ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯವರು, ಮೀಡಿಯಾ ಮಿತ್ರರು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕರಿಸ್ತಾ, ಈ ದಿನ ಒಂದು ಜಾತ್ರೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ತಾಲೂಕಲ್ಲೇ ನಂಬರ್ 1 ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. ಯಾಕಂದ್ರೆ ಇಷ್ಟು ಅದ್ದೂರಿಯಾಗಿ ಲೈಟಿಂಗ್ ಆಗಲಿ ಪಟಾಕ್ಸ್లో ఎంతో ₹1,00,000 తెచ్చినారు ఏమంతలే అంత వాన్ చేస్తారు. పటాక్స్లు వాన్ చేస్తారు. ఎవరు చూసినా లైటింగ్ వస్తుంది. మేము వస్తా ఉంటే దానికి ఈరోజు ముఖ్యంగా మన అందరికీ మీకు నాకు నచ్చిన శాస్త్రీయ సమృద్ధి మంజలో రావాల్సిందే. వేరే ప్రోగ్రామ్ నేను ఇంకా వచ్చే కాలేదు. ఆయన వచ్చింటే మీరు చేయండి స్వాగతము, మీరు చేయండి ఒక అరేంజ్మెంట్ అంతా కలిసి ఉంటే అవి భలే ఖుషి అయిపోతా ఉండే.
ఇప్పుడు రావాలని అనుకునే ఉంటే నిన్న వచ్చే కాలేదు అని చెప్పినాడు. దాని నుంచి ఇప్పుడు మా నాయకులంతా వచ్చి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని యశస్సు ఇచ్చిన దానికి చాలా సంతోషము. ఏమింటే ఇప్పుడు శాస్త్రం గురించి చెప్పేది మీకు తెలిసిందే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు మన తాలూకు కోసము, గవర్నమెంట్ లేకుండా కూడా ఏం చేస్తాడో, ఆయన సొంతం దీంట్లో ఏం చేస్తాడని మీకు తెలుసు. ఎవరైనా కానీ ఎలక్షన్ గెలిస్తే విధానసభ పోతే ఫస్ట్ రైతుల గురించి ఎత్తిందంటేనే మన సంస్కృతి మంజనం. రైతుల గురించి ఎత్తే ఫస్ట్ 224 ఎమ్మెల్యేలు ఎప్పుడు కన్నారు, ఇప్పుడు కన్నా రైతుల గురించి ఎత్తే ఉండదు. ఏమే కానీ ప్రాబ్లం ఉన్నా రైతులకు ప్రాబ్లం అవుతుంది. ఆ రైతులకు మీరు అన్యాయం చేయకుండా మాకు అందరూ ఆశీర్వాదం చేసి పంపించినారు. వాళ్ళు ఆశీర్వాదం చేయగానే ఇంకా నేను ఇప్పుడు విధానసభకు వచ్చినారు. విధానసభకు రావాలంటే నాకు రైతులు మా ఒక ములబాల్ తాలూకు జనరు మనకి ఆశీర్వాదం చేసి పంపించినారు. దానికోసము ప్రతి ఒక్క సెషన్లను కలెక్ట్ చేస్తాడు. ప్రతి ఒక్క సెషన్లను కలెక్ట్ చేస్తారు. ఏ ఊరు అంటే ఎమ్మెల్యేలంతా చూస్తుంటారు. సంబంధి మాట్లాడతారు, సంబంధి మధ్యాహ్నం మాట్లాడతా అంటే వేరే ఎమ్మెల్యేలంతా చూస్తారు. ఏ పాయింట్లు పెట్టుకున్నాడో ఏమి కొత్త వినోడు అదే మాట్లాడతాడు. ఆయన చేస్తా ఉన్నది ఏం తెలిసిన యాపత్తు జోబిలో ఉండే దుడ్డు ఖర్చుకి వచ్చినాడు కానీ జోబిలో దుడ్డు పెట్టుకోలేక వచ్చింది. ఆయన వాడికి ఒక బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నన్ను అంత ఆశీర్వాదం ఇచ్చి గెలిపించి ఒక ఎమ్మెల్యే చేయన్నారు. వాళ్ళ సేవ చేయాలని చెప్పేసి ఈ పొద్దు ఏడేళ్ళ మేమంతా దేవస్థానానికి మన మహిళలు శక్తులు పూజలకి దేవస్థానం పంపిస్తాం, మేమంతా పంపిస్తాం. ఏమిటి చెప్పు, అందరూ మన తాలూకు అంతా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం 500-600 బస్సులు పంపిస్తాడు. 500-600 బస్సులు పంపిస్తా అంటే 7 ఏళ్ళు పంపిస్తాడు. ఎలక్షన్ ముందు చెప్పిండా పంపిస్తాను, నేను గెలిచిన కూడా నేను ప్రతి సంవత్సరం పంపిస్తానని చెప్పినాడు. అదే రీతి పంపిస్తాడు. అదే రీతి ఇంకా 50 రోడ్లు కానీ, లైట్లు కానీ, నీళ్లు కానీ, 50 హాస్పిటల్ కానీ, ఇప్పుడు నెంగిల్ హాస్పిటల్ కడుతున్నాడు. మెడికల్ కాలేజ్ ఏమి పనికొచ్చిన అంత పెద్దది హాస్పిటల్ కడతారు. అంత ప్రతి ఒక్క తావాను ప్రతి ఒక్క పంచాయతీలను ఒక హాస్పిటల్ కట్టాలా, ఒక స్కూల్ కట్టాలా అని చెప్పే భాష అది చేస్తాడు. ఎలాంటి ధైర్యం ఉంది, ధైర్యం ఉంది చేస్తాడు. ఎవరికి చేయలేదు, నేను చేయలా ఎవరు అయిపోయినా మాట్లాడే ధైర్యంగా మాట్లాడతాడు. ఎవరు తనకి లేదు. కానీ ఇప్పుడు మన శాస్త్రం చేస్తానని మంచి పనులు చేస్తాడు. అన్నిటికీ అవదానికి కానీ, మన రైతులకు కానీ, మన ఒక దీనికి కానీ దాంట్లో ఆయన చేస్తానంటే చాలా సంతోషం అవుతుంది. కొత్త కార్యక్రమం చేస్తాడు. అదే రీతి నాకు కూడా నేను కూడా చెప్తాను చూడే, 30-35 ఏళ్ళు ఇంకా ఉండేది. 30-35 ఏళ్ళు ఇంకా నాకు ఇంతగా ఒక ఇస్తే ఏంటంటే మన గురుపల్లి పంచాయతీ. నేను ఇప్పుడు ఇంతో ఒక దీంట్లో మనం అందరూ దీంట్లో ఉండాలంటే ఇప్పుడు గురుపల్లి పంచాయతీ కన్నా నేను తీసేది. ఇప్పుడు మార్కెట్ చింతమాన కింద ఉండే మార్కెట్ అయిపోతూ భారతదేశంలో నంబర్ 1 మార్కెట్ అయితే ఉంది. అది ఎవరు చేయండి, మన రైతులు చేయండి. ఇంకా ఇప్పుడు ఆ పేరు వచ్చింది వడ్డిపల్లి ములబాలు అనేది ఇప్పుడు కొత్త కనిపిస్తుంది. అది మన రైతులు ఇంకానే దాన్ని ఇంకా మీరు తెలుసుకుంటే ఏ ఆటకైనా సరే అనేది మీరు చూపించినారు. దాన్ని ఇంకా మీరందరినీ పిలిపించి మాట్లాడి 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తా. ఈ పొద్దు ఒక ఇంత అద్భుతంగా మీరు చేసినారంటే చాలా ఖుషి అవుతుంది. దానికి ఒక టీం ఉంది, ఇదంతా మన యువకులు వాళ్ళు చేస్తున్న ఒక కార్యక్రమంలో మంచి కార్యక్రమం చేస్తాడు. ఏడాది ఇట్లే చేస్తున్నారు. కానీ మంచి దేవుని దీంతో దర్శనం చేసుకున్నాము. ఆయన మశన ఒక దర్శనం చేసినాము. మంచి వానలు పడి మంచి రేట్లు చిక్కాలా, మంచి పంటలు కావాలా, రైతులంతా బాగుండాలని చెప్పేసి నేను అందరూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే, అదే రీతిగా మనం అందరూ బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుని దర్శనం చేసుకొచ్చినాము. మీరందరూ ఆ దేవుని ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని చెప్పేసి ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం మీకు అందరికీ జై హింద్, జై కర్ణాటక. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ